అభ్యంగము అంటే ఏంటి తెలుసా? రోజు శరీరానికి ఏదైనా తైలంతో మర్దన చేయడం. అసలు ఈ అభ్యంగం అనేది నేడు ఎవ్వరికీ అర్థం కూడా కాదు ఈ పాయింట్, ఈ పదం. అదే బాడీ మసాజ్ అంటే అర్థమవుతుంది. కానీ బాడీ మసాజ్ అనే దాన్ని ఒక విధంగా దుష్ప్రచారంలాగా చేసేశారు. ఎలాంటివంటే ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా శరీరాన్ని ఒక పద్ధతి కాకుండా ఏదో విధంగా ఏదైనా ఆయిల్తోనో దేనితోనో బాగా మర్దన చేస్తే, లేదంటే బలంగా ఉండేవాడు మంచి బాడీని టపటపా బాగా కొట్టి, లేదంటే మీరు బార్బర్ షాప్కి వెళ్ళినట్లయితే మీ తలని ఓ టపటపా కొట్టి అది మర్దన చేస్తే అది మంచి మసాజ్ చేసినట్టు చాలా బాగుందనో, లేదంటే మీరు ఏదో సినిమాల్లో చూసి రౌడీలకు వాళ్ళకు మొత్తం బాగా మర్దన చేస్తుంటే ఆయిల్తో మీరు అలా తయారైపోతారని, ఇలాంటి ఒక దురభిప్రాయాలు చాలామందికి ఉండడం వల్ల ఈ యొక్క ఇంపార్టెన్స్, ఈ అభ్యంగము అని అంటే ఏంటి, దాని అర్థం ఏంటి అనేది లేకుండా పోయింది. సో మనకు ఆయుర్వేదంలో మనకు వాగ్భటం అంటే అష్టాంగోదయం అనే శాస్త్రంలో ఏం చెప్తుందనంటే, మీరు రోజు అభ్యంగం ఆచరణే నిత్యం అంటే రోజు గనక మీరు అభ్యంగం చేస్తూ ఉన్నట్లయితే మీరు అసలు రోగాలకు గురి కాకుండా ఉంటారు, సంపూర్ణ ఆయుష్తో జీవిస్తారు. మీ యొక్క కంటి చూపు చాలా బాగుంటుంది, మీ యొక్క చెవి వినికిడి శక్తి చాలా బాగుంటుంది, మీ యొక్క పళ్ళు చాలా గట్టిగా ఉంటాయి, మీకు జుట్టు చాలా బాగా వస్తుంటుంది, మీ శరీరం రంగు చాలా బాగుంటుంది, మీ యొక్క ఆర్గాన్స్ అంటే మీ శరీరంలో ఉండే అవయవాలు ఏమేమి ఉన్నాయి, గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, కిడ్నీలు, ఇంకా అట్లాగే మీ యొక్క అవయవాలు ఏంటంటే చేతులు, కాళ్ళు, మీ మూత్రపిండాలు, మిగతావన్నీ కూడా చాలా యాక్టివ్గా అసలు ఎంత బాగా పనిచేస్తాయనంటే 100 ఏళ్లకు 100 ఏళ్ళు ఏ రోగం రాకుండా కాపాడుతుంది అని శాస్త్రం చాలా బాగా చెప్తుంది. ఇంకా దాని గురించి వివరిస్తూ పోతే ఓ 10 పేజీలు చెప్పొచ్చు అనమాట. మీ యొక్క ఆయుష్ను పెంచుతుంది అని. ఇక్కడ ఎలా ఆయుష్ పెంచుతుందండి, దానికి ప్రూఫ్ ఏంటి, దానికి మీరేమైనా రీసెర్చ్ చేశారా, ఇలాంటివి అని అడుగుతారు. చూడండి, మీకు మీరుగా అర్థం చేసుకోవచ్చు, దీనికి ఏ ప్రత్యేకమైన రీసెర్చ్ అక్కర్లేదు. ఇప్పుడు ఈ తాజాగా రీసెర్చ్ అనేది మనల్ని తప్పుదోవ పట్టిస్తోంది. దీంతో రీసెర్చ్లో 100కు 90% తప్పుదోవ పట్టించేవి, 10% మాత్రమే ఉపయోగపడేవి, లేదంటే 5% మాత్రమే ఉపయోగపడే ఉంటున్నాయి. ఈ తప్పుదోవ పట్టించడం ఎలా ఉంటుందనంటే, అసలు ఎవళ్ళో ఒకళ్ళు చాలా బాగా మాటలు మాట్లాడే వ్యక్తి రకరకాలుగా ఇది ఎలా అయింది, ఎక్కడ ప్రూవ్ అయింది, అక్కడెక్కడో నెగిటివ్ జరిగింది, ఒక ఉదాహరణ తీసుకుని ఆ నెగిటివ్ జరిగింది వాళ్ళకు, అతనికి ఏదో అభ్యంగం చేస్తున్నట్లయితే అతనికి ఏదో మొత్తం పట్టేసి అట్లాగే అతనికి ఏదో జరిగిపోయింది, కాళ్ళు మళ్ళీ లేవకుండా పోయినా, ఇట్లాంటివి ఏదో ఒక తప్పుడు ప్రచారాన్ని ఒక వ్యక్తికి తీసుకొని, కానీ 100 మందికి చేస్తే ఒక వ్యక్తికి ఏదైనా జరిగితే మిగతా 99 మందికి మంచి జరిగితే ఆ మంచిని గుర్తించట్లేదు, కానీ చెడుని మాత్రమే గుర్తిస్తున్నారనమాట. ఇక్కడ వాళ్ళ యొక్క శరీర శక్తిని అనుసరించి ఈ యొక్క అభ్యంగం కూడా చేయాలి, లేదా ఎవరికి వాళ్ళు చేసుకోవచ్చు. కానీ ఇది ఆయుష్ను పెంచుతుంది. ఎలా పెంచుతుంది అనంటే, మీకు గుండె నుండి మీ రక్త సరఫరా మీ శరీరం మొత్తానికి జరిగి మళ్ళీ మీ యొక్క చెడు రక్తం అంటే లేదంటే బాడీలో ఎక్కడో కణజాలంలో చేరిన రక్తం, ఇంకా ఉపయోగపడకుండా పోయిన రక్తం మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ఇది ఫిల్టర్ అయ్యి మన కిడ్నీలో ఫిల్టర్ అయ్యి గుండెకి చేరి శుద్ధి చేయి మళ్ళీ అక్కడి నుంచి మనకు శరీరానికి సరఫరా, ఇదొక ఒక మోటార్ పంపింగ్ లాగా జరుగుతూ ఉంటుంది. ఈ జరిగే సందర్భంలో మీ యొక్క రక్తనాళాల్లో అంటే దామనులు, సిరలు అని ఏవైతే చెప్తున్నారో, ఆర్టరీస్, వెయిన్స్ అని అంటారు కదా, వాటిల్లో మీకు ఆ యొక్క రక్త సరఫరా అయ్యేటప్పుడు మనకు ఆయిల్తో ఇట్లా మర్దనం చేస్తున్నట్లయితే ఆ యొక్క రక్తనాళాల్లో ఏవైనా గడ్డగా ఉండేవి కానీ, పనికిరానివి కానీ, లేకపోతే మన శరీరం సక్రమంగా కలెక్ట్ చేసుకోలేని ఆ చెడు పదార్థాలను కానీ ఆ అభ్యంగం చేస్తున్నప్పుడు మళ్ళీ అవి బ్లడ్లోకి కలిసిపోయి మళ్ళీ అవి రివర్స్ పంపింగ్ అయ్యి శుద్ధి అయ్యి మళ్ళీ వస్తుంటుందన్నమాట. సో దానివల్ల ఈ యొక్క మొత్తం కణజాలానికి రక్త సరఫరా సక్రమంగా జరిగి వాళ్ళ శరీరం చాలా ఆకర్షణీయంగా తయారవుతుంటుంది. కానీ కొంతమందికి మాకు దురద వచ్చిందండి, మాకు దద్దుర్లు వచ్చాయండి, పుళ్ళు వచ్చాయండి అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. కారణం ఏంటంటే
వాళ్ళు వాడిన తైలాలను బట్టి ఆధారపడి ఉంటుంది. చాలామంది ఈ యొక్క అభ్యంగం చేసుకోవడానికి వాళ్ళ ఇంట్లో ఏదో పనికిరాని తైలమో, చెడిపోయినదో, లేదంటే ఎక్స్పైరీ అయిపోయినవో, లేకపోతే దాంతో ఇంకేదైనా ఉన్నదో దాన్ని అయితే శరీరానికి పూసుకుందాం, మంచి తైలాన్ని పూసుకోవడానికి చాలామంది ఇష్టపడరు. ఎందుకంటే అది లోపలికి తీసుకోవాలి, మన ఇంట్లో నువ్వుల నూనె మంచిది ఉండేదాన్ని అయితే లోపలికి తీసుకుందాం, ఏదైనా అడల్ట్రేటెడ్ ఉంటే అది పైకి రాసుకోవడానికి ఉపయోగిద్దామని అనుకుంటారు. అలాంటి సందర్భాల్లో జరుగుతుంది. మీ ఆరోగ్యం కోసమే కదా మీరు పట్టించి పెట్టుకున్న నువ్వుల నూనె కానీ, ఆవాల నూనె కానీ, అంటే ఈ నువ్వుల నూనె కూడాను మనం సాధారణమైన వాతావరణంలో వాడుకోవాలి. ఆవాల నూనె అయితే చలికాలంలో వాడుకోవాలి. ఇక కొబ్బరి నూనె అయితే ఎండాకాలంలో వాడుకోవచ్చు. ఇంకా గ్రౌండ్నట్ ఆయిల్ని కూడా ఎండాకాలంలో వాడుకోవచ్చు. ఇలా ఈ యొక్క కాలాన్ని బట్టి కూడా, మనకు వాతావరణ పరిస్థితులు బట్టి కూడా ఈ తైలాలను ఎంచుకోవాలి. ఇంకా బాదాం ఆయిల్, దాన్ని కూడా మీకు శక్తి ఉంటే మంచి ప్యూర్ బాదాం ఆయిల్ తెచ్చుకొని దాంతో మర్దన చేసుకున్నట్లయితే ఇంకా చాలా మంచిది. దీంతో పాటు వాటికి కొంచెం నెయ్యిని మిక్స్ చేసి మీరు మర్దన చేసుకుంటే ఇంకా ఉత్తమం. ఇలా మీరు ఆరోగ్యకరంగా ఉండాలంటే తప్పనిసరిగా మీ శరీరానికి రోజు కానీ, కనీసం వారానికి 2 సార్లు కానీ, వారానికి ఒక్కసారైనా సరే మీరు శరీరానికి తైలం మర్దన చేసుకొని స్నానం చేయండి. అంటే మీరు అది పాదాల నుంచి పైకి రివర్స్గా మర్దన చేసుకోవడం మీకు మీరుగా చేసుకున్నట్లయితే, లేదంటే ఎవరైనా నిపుణులైన థెరపిస్ట్ దగ్గర మర్దన చేయించుకోవడం. మీ ఆరోగ్యం కోసమే కదా ఖర్చు పెట్టేది. మీరు హాస్పిటల్కి ఒకసారి వెళ్తే అవి టెస్టుల్లో దాంతో తెలుస్తాయో లేదో, పనికొస్తాయో లేదో, ఆ టెస్టులన్నీ ఒక ఎంఆర్ఐ తీయండి, ఒక ఎక్స్రే తీయండి అంటే దాంట్లో ఏమీ లేదని తేల్చడానికి మీరు 2,000, 3,000, 5,000, 10,000 దాకా కూడా ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. అంటే చాలామంది కేవలం ఒక అనుమానాన్ని, అది నిజమా కాదా తెలుసుకోవడానికి, ఒక నమ్మకాన్ని ప్రూవ్ చేసుకోవడానికి ఆ యొక్క టెస్టులు చేసి మీ మనీ వృధా చేస్తుంటారు. ఆ మనీ మీరు ఇక్కడ ఇలాంటి చోట్ల ఉపయోగించుకోవచ్చు. కాబట్టి ఈ రోజు తైలంతో మర్దన చేసుకున్నట్లయితే మనకు జీవితంలో ఏ రోగాలు రావు. ఇది దినచర్యలో ఒక భాగంగా పెట్టుకోవాలి. 5 నిమిషాలు చేయండి, మీకు సమయం ఉంటే 10 నిమిషాలు చేయండి, ఇంకా మీకు అవకాశం ఉంటే గంట సేపు చేయండి. కానీ ఆయిల్ పెట్టి మీరు మర్దన చేసుకున్న తర్వాత మీరు ఏదైనా సున్నిపిండితో, అంటే మనకు చూడండి పెసలతోనూ, మినుములతోనూ, శనగలతోనూ రకరకాలుగా మనకు పిండి తయారు చేసుకొని వాటితో బియ్యం, దంపుడు బియ్యము, ఎర్ర బియ్యము ఇలాంటివి ఉన్నాయి, నవరా రైస్, ఇలాంటి వాటితో మీరు పాలు కలిపి కొంచెం వాటిని మర్దన చేసుకొని మొత్తానికి శరీరానికంతా పెట్టి మీరు స్నానం చేసుకుంటున్నట్లయితే అది ఉత్తమం. మీరు ఏదో పనికిరాని సబ్బులు తీసుకొచ్చి మళ్ళీ ఆ జిడ్డంతా పోవడానికి వేసి దుద్ది ఆ యొక్క స్వేదరంధ్రాలు ఎప్పుడైతే ఓపెన్ అయి ఉంటాయో అవన్నీ మళ్ళీ క్లోజ్ అయ్యేటట్టు మీరు అలాంటి సబ్బులు కాకుండా మీరేం చేయాలి, తప్పనిసరిగా ఇలాంటి చూర్ణాలతో, సున్నెపిండితో మర్దన చేసుకోగలగాలి. చేసుకుని స్నానం చేయండి, ఎంత బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే మీరు దాన్ని బాగా మర్దన చేయగల, ఊరికే పైన రాసి ఆ జిడ్డుదనము, ఆయిలీదనం పోయేంత వరకు చేసుకుంటే చాలు. మీరు ఎందుకంటే మర్దన చేసి మీ శరీరం అక్కడికే ఆ యొక్క జిడ్డు కానీ, ఆ యొక్క లోపల నుంచి వచ్చిన స్వేదం కానీ అవన్నీ కూడా వాటితో, ఆ సున్నిపిండితో ఉన్న దేంతోనైనా పీల్చుకొని మీ యొక్క చర్మం చాలా అందంగా, ఆకర్షణీయంగా తయారు చేస్తుంది. మీరు అలా మర్దన చేసిన రోజు నుంచి చూడండి, మీరు చాలా రోజు ఉండేదానికంటే కొంచెం యాక్టివ్గా ఉంటారు. ఎంత ప్రయత్నం చేస్తే, అంటే నిజంగా ఆరోగ్యం కావాలనుకునే వాళ్ళు ఇలాంటి వాటిని దినచర్యను సరిగా చూసుకోవడం, నిత్యం అభ్యంగం చేసుకోవడం, ఆహారాన్ని సరిచూసుకోవడం, ముఖ్యంగా త్రయోస్తంభాలని చెప్పారు. దీంతో మనకు ఆహారము, నిద్ర, విరేచనం సరిగా ఉండడం, మంచి ఆహారం తీసుకోవడం, నిద్ర సక్రమంగా రాత్రిపూట పూర్తిగా నిద్రపోవడం. అంటే రాత్రి, ఎందుకంటే సగం రాత్రి నిద్రపోయి ఇంక సగం రాత్రి మేలుకొని ఉండడం కాదు. మీరు 8 గంటలకు 9 గంటలకు పడుకుంటే ఉదయం 4 గంటలకే నిద్ర లేవడం. ఇలా గనక మీ దినచర్య బాగున్నట్లయితే మీ జీవితంలో రోగాలు లేవు, రోగాలు రావు. ఇదండి మన యొక్క అభ్యంగం యొక్క ఇంపార్టెన్సు. మీ యొక్క కణజాలం చాలా ఆరోగ్యకరంగా ఎప్పటికీ అది 100 ఏళ్ళైనా పనిచేసే విధంగా మీ కణజాలం యాక్టివ్గా ఉంటుంది. అట్లాంటివి మీ కణజాలం చనిపోతున్నా కొత్తవి పుట్టేవి చాలా యాక్టివ్గా ఉంటాయి. అవి మీ యొక్క లైఫ్ని కాపాడుతాయి, మీ యొక్క సిస్టమ్ని, మీ బోన్స్ని,
మీ యొక్క రక్త నాళాలని వీటన్నిటిని ఆరోగ్యకరంగా ఉంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. తైలంతో రోజు మర్దన చేసుకోవడం వల్ల మీ బోన్స్ చాలా స్ట్రెంత్గా ఉంటాయి. కాబట్టి జీవితంలో కీళ్ళ నొప్పులు, మడమల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఇలాంటివి రాకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఇలా ఇలా ఇది గతంలో నేను ఈ 25 సంవత్సరాల్లో చాలామందికి చెప్పడం, వాళ్ళు చేయడం, చూడడం, దాని ద్వారా వచ్చిన రిజల్ట్ ద్వారా ఆధారంగా చేసుకొని మీకు ఈ విషయాన్ని చెప్తున్నాను. అంతేగాని ఏదో పుస్తకంలో చూసి చదివింది కాదు. ఎంతోమంది వాడుతుండేవాళ్ళు ఏ మందులు వేసుకోకుండా కాపాడుకుంటుండే వాళ్ళని చూశాను. ఇదే మమ్మల్ని కాపాడుతుందని వాళ్ళ అనుభవం ద్వారా చెప్పారు. అందుకని మీకు ఈ విషయాన్ని ఇక్కడ చెప్తున్నాను. ఇంకా మరిన్ని ఆరోగ్య విషయాలని మరికొన్ని ఎపిసోడ్లో తెలుసుకుందాం. నమస్తే.